మనకున్న నవరంధ్రాల్లో 8 మాత్రం అదుపులో పెట్టగలం. కానీ 9దైన నోరును మాత్రం అదుపులో పెట్టడం చాలా కష్టం. ఎంతమంది ఎన్ని రకాలుగా ఒత్తినా బుసకొట్టే పాము బుట్ట ఓపెన్ చేయంగానే బుసకొట్టక మానదు. ఎవరో బలవంతంగా చెప్పటం కాదు. వాళ్ళంతట వాళ్ళే ప్రాక్టీస్ చేసుకోవాలి. మనం నోరు కంట్రోల్‌లో పెట్టుకోవాలి. నేనెప్పుడూ చెప్తూ ఉంటానుగా పాజిటివ్‌గా ఆలోచించాలి అని. అలా ఆలోచించటం కొంచెం కష్టమే. ఎన్నో సాక్రిఫైస్ చేస్తేనే అలా ఆలోచించగలం. ఒక్కొక్కసారి మనం చెయ్యని తప్పుకు కూడా మాటలు పడాల్సి వస్తుంది. నలుగురిలో మంచి అనిపించుకోవాలి, మంచి పనులు చేయాలి అంటే కొన్ని తప్పవు. అసలు నీకిప్పుడు ఎందుకు బీపీ వచ్చిందమ్మా అంటే గనక నేను కొంతమందిని చూస్తున్నాను. వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటే ఉండు. పక్కోడు కష్టంలో ఉన్నప్పుడు వాడి కష్టాన్ని తీసుకెళ్ళి వేరే వాడిని గోకి మరీ చెప్పితే వాడు ఊరుకుంటాడా? వాడు ఇంకొక నలుగురికి చెప్తాడు. ఇంకొక నలుగురికి చెప్తాడు. పాపం కష్టంలో ఉన్న వాళ్ళు బాధపడతారు కదా! అది వెళ్ళి వాళ్ళ చెవిలో పడతది కదా! ఎంత బాధపడతారు? ఏ మనిషికైనా ఒక్కొక్క టైంలో బాధలనేవి పడకుండా ఉండరు. కంపల్సరీ బాధపడతారు. ఆ టైంలో మనం మాటతో గానీ, మన ఏదన్నా కొంచెం మనీతో గానీ వాళ్ళకి ఊరటనియ్యాలే తప్ప వాళ్ళని అవమాన పాలు చేయకూడదు. ఒకరి బాధ నీకు ఆనందమైనప్పుడు అది కర్మ అవుతుంది. అది నీకు మళ్ళీ తిప్పి తిప్పి వచ్చి నీకే పడుతుంది. పైన మన గురువుగారు చూస్తూనే ఉంటాడు. నీ కర్మ నీకెప్పుడు పోద్దామా అని. నా గోల్ ఏంటంటే ఎవరన్నా బాధల్లో ఉన్నప్పుడు అంటే మెయిన్ టీనేజ్ పిల్లలు వాళ్ళని ఎవ్వరి పిల్లలైనా సరే కడుపులో దాచుకోండి. రోడ్డున వేయకండి. మనం కూడా ఒక తల్లి, ఒక తండ్రి. ఓకేనా? మన పిల్లల్ని పక్క వాళ్ళ పిల్లల్ని మనం గౌరవిస్తే మన పిల్లల్ని కూడా రేపొద్దున తరం గౌరవిస్తుంది. ఏ ఇంట్లో ఏ బొక్కుందా అని వెతికి ఊరంతా డప్పులు వేయకండి. తరువాత మీ డప్పే సిరిగిపోద్ది. ఇంకేంటండి సంగతి? ఇది ఎప్పుడో వీడియో బిర్యానీ. ఇప్పుడు నాకు ఫోన్ చేసి బిర్యానీ లేదా అని అడగబాకండి. ఎప్పుడో తీసి మధ్యలో పెడుతూ ఉంటాను. సరే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. కామెంట్ మాత్రం సీరియస్‌గా పెట్టండి. ఎందుకంటే కామెంట్‌లకి తర్వాత అవార్డులు ఇద్దాం అనుకుంటున్నా. తర్వాత మీ ఇష్టం. బాయ్ అందరూ హ్యాపీగా ఉండండి.